ఈరోజు మనము హ్యాండ్స్ డిజైన్స్ చూద్దాం. ముందుగా హ్యాండ్స్ పొడవు 4 ఇంచులు తీసుకుంటున్నాను. చెస్ట్ చుట్టుకొలత 30, అంటే 1 ఇంచు తక్కువ చేస్తున్నాను. 4వ భాగంలో 30 అంటే 7.5 కదా, అందులో 1 ఇంచు తక్కువ చేస్తున్నాను. అడ్డంలో పొడవు 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇట్లా అడ్డంలో 6.5 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 7.5 ఇక్కడికి వస్తే అక్కడికి డౌన్ పెట్టుకోవాలి. అంటే ఒక 3 ఇంచులు తీసేస్తాను. ఇటు నుంచి 3 ఇంచులు తీసేస్తే ఇక్కడ 1 ఇంచు ఉంటుంది. ఇక్కడ వరకు 1.5 ఇంచు ఇలా పెట్టుకొని హ్యాండ్స్ వచ్చేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచు ఎక్స్ట్రా. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు, అంటే 5.5. ఒక ఇంచు ఎక్స్ట్రా. ఇది సాదా హ్యాండ్స్. ఇప్పుడు పొడవు 4 ఇంచులు పెట్టుకుంటున్నాము. తర్వాత ఒక 2.5 ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి చెస్ట్లో 4వ భాగము 7.5 కదా, 30 ఇంచులకి దాంట్లో 1 ఇంచు తక్కువ చేసి 6.5 తీసుకుంటున్నాను. తర్వాత ఇదే పొడవును ఇక్కడ వరకు గీసుకోవాలి. అంటే 2.5 ఇది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 3 ఇంచులను డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్ని డౌన్ చేసుకోవాలి. ఒక 2.5 మనం ఎక్స్ట్రా తీసుకొని మిగతాది సాదా చేతి లెక్కనే మనము కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ముందు ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్ పొడవు కదా, ఈ పొడవులో మనము 1.5 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా గీసుకోవాలి. చూశారు కదా, ఇది ఫిష్ కట్. మళ్ళీ చెప్తున్నాను, ఫిష్ హ్యాండ్స్కి సాదా చేతుల కంటే ఒక 2.5 మొదట మనము 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ ఏమో మనము పొడవు తీసుకున్నాము, 4 ఇంచులు పొడవు తీసుకున్నాను. తర్వాత 2.5 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుంచి మనము చెస్ట్ చుట్టుకొలత మనకి 30లో నేను 4వ భాగం 7.5 తీసుకున్నాను. 7.5లో 1 ఇంచు తక్కువ చేసి 6.5 పెట్టుకున్నాను. 6.5 పెట్టుకొని గీస్తున్నాను. తర్వాత ఇందులో 3 ఇంచులు డౌన్ చేసాను. హ్యాండ్స్ డౌన్ అనేది 3 ఇంచులకి తీసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1 ఇంచు మామూలుగా ఉంచేసి దీనికి కలుపుకున్నాను. తర్వాత ఈ లెంత్లో 1.5 ఇంచు మార్క్ పెట్టుకొని దీన్ని రౌండ్గా ఇలా షేప్ గీసుకోవాలి. ఇప్పుడు ఫిష్ హ్యాండ్స్ మనకు కట్ చేసి
దీనికి 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా. అదేవిధంగా అంటే మనము 1.5 ఇంచు తీసుకున్నాం కదా డౌన్, దాన్ని షేప్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ను విడివిడిగా తీసుకోవాలి. ఇలా జాయింట్ను తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2.5 ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ 2.5ని ఇలా కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 2.5ను ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది హ్యాండ్స్, ఇలాగా వస్తుంది. అంటే దీనికి మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. మీకు పైపింగ్ అనేది వేసి చూపెడతాను. దీనికి క్రాస్ పీస్లను పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా హ్యాండ్స్, ఈ క్రింది వైపుకి మనము పైపింగ్ వేసుకోవాలి. ఇటువైపు వేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్లను కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు మలిచి కుట్టుకోవాలి సన్నగా. ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఇలా మనం ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా ఇలా ఫోల్డ్ మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత దీనిని పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు సైడ్ కని మనము వేసుకోవాలి. అంటే క్రిందిది క్లాత్ అనగడానికి మనము ఇంకొక కుట్టు పక్క కుట్టు వేసుకోవాలి. ఇలాగే దీనిని కూడా వేసుకోవాలి. ఇలా రెండింటికి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2.5 ఉంది కదా, ఈ 2.5ను ఇలా జాయింట్గా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను కుట్టు వేసాను, దీనికి వేయలేదు. ఇప్పుడు దీనికి ఈ 2 కలుపుకుంటూ వేస్తున్నాను. ఇది కలుపుకుంటూ జాయింట్ వేస్తున్నాను. రెండున్నర వరకు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ కొద్దిగా డబల్ కుట్టు వేసుకోవాలి.